గోకర్ణ అడవుల్లో దాచుకున్నటువంటి నీనా కుటీనా ఈ మధ్య కాలంలోనే బయటికొచ్చింది. చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆవిడని ఇక్కడ ఉంచుతారా? పంపిస్తారా? అనే ఒక చిన్న క్వెషన్ మార్క్స్ అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. ఈ కథ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. నిన్న ఏం జరిగిందంటే గోకర్ణలో రామతీర్థం దగ్గర ఒక కొండ చర్య విరిగిపడింది. సరే, సహాయ సహకారాలన్నీ చేద్దాంలే అని ఆనందం తట్టుకోలేక వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ ఏం జరిగింది? తవ్వకాలు అటు చేయడం ఇటు చేయడం, ఎవరికన్నా ఏమన్నా అయిందా? ఏ పులో ఆవో మేకో చచ్చిందా? లేకపోతే మనుషులు ఎవరైనా ఉన్నారా? ప్రమాదాలు ఏమైనా జరిగాయా? లేకపోతే ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు అటువైపు అడవి వాళ్ళు కూడా ఆదివాసీలు వెళ్తూ ఉంటారు కదా. సో చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక చీర ఆరేసి కనబడింది. ఇదేంటి చీర ఆరేసి ఉంది ఇట్లాంటి అడవుల్లో, ఇక్కడ అసలు మనుషులు ఉన్నారా ఏంటా? మనుషులే బట్టలు కట్టుకోవట్లేదు, జంతువులు బట్టలు వాడవు కదా, అక్కడ చీర అలా వచ్చింది. చక్కగా ఆరేసి ఉండింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు చక్కగా పడుకొని ఉన్నారు. 6 ఏళ్ళు వయసున్న పిల్లలు. వాళ్ళ పేర్లు కూడా ప్రియా, ఆమ, కొంచెం అక్కడక్కడ పేర్లే. తర్వాత చూస్తే వాళ్ళు భయం వేసింది. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, వాళ్ళ అమ్మ ఏమైనా పంపిందేమో ఏంటో ఏదో మాట్లాడేస్తుంది. ఈలోపు తల్లి వచ్చింది. ఏదో హడావిడి ఉంది ఏంటి నా ఇంటి ముందని. ఇల్లు అంటే అది గుహ, ఆవిడకి అది ఇల్లు ఎప్పటి నుంచో. ఏంటంటే మీరెవరు అని అడిగితే అసలు మీకెందుకు చెప్పాలి, మీరెవరు, ఎందుకు వచ్చారు? నా పేరు మోహి, మీ పాస్పోర్ట్ దొరికింది ఇక్కడ, ఇందులో ఏదో నీనా కుటీనా రష్యా అని ఉంది. ఏంటి? అవునండి, నేను రష్యానే. 2016లో నా బిజినెస్ వీసా మీద 2014లో వచ్చాను, 17లో అయిపోయింది. 2016 నుంచి నేను ఇక్కడ ఉంటున్నా. మాకు ప్రకృతి అంటే ఇష్టం, సో దగ్గరగా ఉండి ఈ జలపాతాలు అంటే ఇంకా ఇష్టం, ఇక్కడే ఉండాలనుకున్నాము. సీదా అట్టట్టా చూస్తే ఓ రాయి ఇట్లా అనగానే చిన్న గుహ కనబడింది. ఇదేదో బాగుంది, మాకు నివాసానికి, మేము బతకడానికి ఇది చాలు అనుకున్నాము. నేను నా పిల్లలతో బాగుంటున్నాను అని చూస్తే ఇల్లంతా అక్కడ దేవుడి ఫోటోలు, శివుడి లింగం విగ్రహాలు, పసుపులు కుంకుమలు, ఇవన్నీ ఉన్నాయి సామాన్లు. పూజ చేసుకుంటూ ప్రకృతి దగ్గరగా ఆవిడ బతుకుతుంది. ఆవిడ ఇండియన్ కాదు, అసలు తెలుగు కాదు, ఒక మనిషి హిందూ అసలు కాదు. ఇట్లా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ కదా, ఎంత కాదనుకున్న విదేశీయులు, వీసా కట్ అయింది అయినా సరే ఇక్కడ ఉంటుంది, నువ్వు అడవుల్లో ఎందుకుంటున్నావు మాకు తెలియదు, నిన్ను పంపించేస్తా, నీ ఆయన ఎవరో చెప్పు, నీ ఇదెవరో చెప్పు, అదెవరో చెప్పు అని చెప్పి ప్రజెంట్ బెంగళూరు తీసుకెళ్లారు. ఆవిడ కస్టడీలో ఉంది. ఇది పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? మనుషులకి సాటి మనుషుల్ని బ్రతకనిచ్చేటువంటి మానవత్వము లేదండి. ఒకవేళ మానవత్వం చూపిస్తే వాళ్ళు ఉగ్రవాదం తీవ్రవాదం అయితే మీరు అంతవరకు విచారించండి. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ విచారించండి. వాళ్ళ జీవన విధానంలో ఏ విధమైన దోషము లేనప్పుడు వదిలేయచ్చు కదా వాళ్ళని. అండ్ ఇంత భయంకరమైన అడవిలో మీరు ఉంటున్నారు, ఇక్కడ విష పూరితమైన పాములన్నీ తిరుగుతూ ఉంటాయి, అది ఆమెకి డేంజరు అని వాళ్ళని అడిగితే ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మీరు అలా అనకండి, మీరు ఏమననంత వరకు ఆ పాములు ఏమనవు మిమ్మల్ని. ఎగ్జాక్ట్లీ. మా పిల్లలు రోజు వాటితో ఆడుకుంటారు, అవి పక్క నుంచే వెళ్తా ఉంటాయి, మీరు వాటిని ఏమైనా చేస్తారేమో అని అవి భయపడతాయి, మీరు వస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తాయి. కానీ ఎప్పుడు ఏ విష జంతువులు కానీ, ఇంకా మిగతా రకరకాల జంతువులు, కోతులు, కొండముచ్చులు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి, ఉడతలు గిడతలు అన్నీ. మేము ఇలా అంటే మాతో పలుకుతాయి, వాటి భాష కూడా మాకు తెలుసు. మేము ఈ కనీసం ఒక 10 సంవత్సరాలుగా ఈ అడవితో ఉన్నాము. మీరు అనుకున్నట్టు ఇది దట్టమైన అడవి కూడా కాదు, మీకు తెలియదు. ఈ వెనక నుంచి అట్ట వెళ్ళిపోతే అదిగో కాలనీ వచ్చేస్తుందని చూపించింది. వాళ్ళకు కూడా తెలియనట్టు వస్తుంది, ఇలా వస్తుంది, మేము అలాగే వెళ్తాం, ఇలాగే వస్తాము, ఇది అడవని ఎవడన్నాడు, చూడు అక్కడ మనుషులు ఉంటారు, మీరు అనేది తప్పు అనండి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది మీ దేశం కాదు, నువ్వు రష్యాకి వెళ్ళిపోవాల్సిందని. వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని? మన భారతదేశము చాలా విశాలమైన దేశము కదా, కానీ మనుషుల మనసులు అంత విశాలంగా లేవు అనే అనుకోవాలి. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అలా అనిపిస్తుంది. జనాభా ఎక్కువ ఉంది, మనకే చోట్ల ఎంత జనాభా ఉన్నా ఎక్కడో అడవిలో ఒక మారుమూల చిన్న గుహలో ఓ 3 ప్రాణులు ప్రకృతి ఒడిలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు,
ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ రకమైన హాని లేదు అని రూఢి అయితే వాళ్ళని బతకనివ్వడానికి అనుమతించాలి. నిర్దాక్షిణ్యంగా నువ్వు వెళ్ళిపో అని అనవలసిన అవసరం లేదు.